ఎన్నో ప్రసంగాలు వింటున్న నీకు, ఎంతో పరిచర్య చేస్తున్న నీకు ఆయన పరిశుద్ధత ఎదుట నీలో పాపం ఉందని ఎన్నడైనా గ్రహించావా? నా కొడుకు పెళ్లి కావాలి, నా కూతురికి సంతానం కావాలి, నా అప్పులు పోవాలి, ఎంతసేపు ఇదే కానీ ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆ అనుభవము నీ బ్రతుకులో ఉందా? పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను వదిలి విడిచి నువ్వు వెళ్ళిపో. ఆయన మన్వర్తి, నాలో పాపం ఉంది. బిడ్డలారా, అనేక సార్లు దేవుడు దైవజనులు నీలో ఈ పొరపాటు ఉంది, ఈ పాపం ఉంది అని నొక్కి ఒక్కానించి చెప్పినా నీవు అంగీకరించవే. అంటే ప్రభు యొక్క పరిశుద్ధత నీకు అర్థం కాలేదు. ఒక అద్భుతం జరగగానే ప్రభు యొక్క పరిశుద్ధతను గ్రహించిన వాడై తనలో ఉన్న పాపాన్ని బాహాటంగా ఒప్పుకున్నవాడు ఆ పేతురు. హల్లెలూయా. నీ బ్రతుకులో ప్రభు చేస్తున్న అద్భుతాలను బట్టి ఆయన పరిశుద్ధతను నీవు ఎరగగలిగితే నీలో పాపాన్ని నువ్వు బయట పెడతావు.